వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం. ఇప్పుడు ఈ గ్రామం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అక్కడ నివసించేటువంటి మత్స్యకారులకు మాత్రం జీవన సమస్యగా మారింది. ఏంటంటే అక్కడ బల్క్ డ్రగ్ పార్కు. కాబట్టి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల అక్కడ మత్స్యకారులకు వచ్చిన సమస్య ఏంటి, ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు దీన్ని ఆయుధంగా మలుచుకుని అక్కడ వెళ్ళి ప్రజల సమస్యలపైన ఈరోజు అక్కడ ఉన్నటువంటి బొర్రా సత్యనారాయణ కానివ్వండి, ఇటు పక్క అనేక మంది వైసీపీ నాయకులు ఎందుకు దీని గురించి అక్కడ మాట్లాడుతున్నారు, దీన్ని రాజకీయ సమస్యగా చూడాలా లేదా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ఏ విధంగా జీవనోపాధి సమస్య చూడాలా, అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇవి దీని మీద ఈరోజు మెగా డిబేట్. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఓకే, ముందుగా మన విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు, తెలుసు అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే హెటెరో అనేటువంటి దాంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తీరా గ్రామం పెద్ద సమస్యగా మారిపోయింది. అక్కడ ప్రజలు బతకాలన్నా కూడా చాలా సమస్యగా మారిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి జీవనోపాధి అయితే చేపలు పట్టుకోవటం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కనీసం చేపలు అమ్ముకోవడానికి కూడా వ్యాపారం సాగట్లేదు. అంత విషయం తెలిసిందే. ఎందుకంటే హెటెరో వల్ల అక్కడ చేపలు కూడా కాలుష్య నివారణకు గురైపోయినాయి. అక్కడ కొంటను కూడా ఎవరు ముందుకు రావట్లేదు. చివరికి వాళ్ళ జీవనోపాధి సమస్యగా మారింది. అలాంటి తరుణంలో మళ్ళీ బల్క్ డ్రగ్ పార్క్ అనే సమస్యను ఎందుకు ముందుకు తెచ్చారు? ప్రభుత్వం చూస్తే అక్కడ అసలు అనుమతులు లేవంటున్నారు. అనుమతులు లేకుండానే ఒక పక్క పనులైతే చక్కచక్క సాగిపోతున్నాయి. దీని గురించి ఏమంటారు? ఒక టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా అక్కడ ప్రజల సమస్యను మీ దృష్టికి రావట్లేదా, పట్టించుకోవట్లేదా, ఏం జరుగుతుంది? ఇప్పుడు రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం మధ్యలో 5 సంవత్సరాలు పరిపాలన గాడి తప్పింది. అభివృద్ధి అంధకారంలోకి పోయింది. తిరిగి మేము 14 మాసాల క్రితం అధికారంలోకి వచ్చాం. ఈ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మలచాలంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవసరం. పారిశ్రామికీకరణ జరిగితేనే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా జీడిపి పెరుగుతుంది. అదేవిధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అదేవిధంగా మన ఉత్పత్తులని విదేశాలకు ఎగుమతి చేస్తేనే విదేశీ మార్గద్రవ్యం లభిస్తుంది. పారిశ్రామికీకరణ అనేది ఆంధ్రప్రదేశ్కి అత్యవసరం. అయితే ఇదే పరిస్థితుల్లో మరి ఏ ప్రభుత్వం వచ్చినా పరిశ్రమలను అభివృద్ధి చేయకపోతే నిరుద్యోగ సమస్య అనేది తాండవిస్తుంది. దానికి తిలోదకాలు ఇవ్వాలంటే పారిశ్రామికీకరణ ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో భూసేకరణ, అదేవిధంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అనేది ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. దేశ విదేశాలకు సంబంధించి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ పాటిగా వచ్చారు, వస్తున్నారు, భవిష్యత్తులో రాబోతున్నారు. మరి వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇది లేనప్పుడు అంటే కాళ్ల ముందు చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు. భావితరాలను దృష్టిలో పెట్టుకోవాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకప్పుడు హైదరాబాద్ లో సైబరాబాద్ ని సృష్టించి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఏర్పాటు అంటే, అదేవిధంగా ఐటీ కంప్యూటర్ సైన్స్ వాటి మీద ఆయన దృష్టి పెడితే ఎగతాళి చేశారు. ఆ రోజు కూడా చాలా ప్రపంచ బ్యాంక్ చేతగాడు అన్నారు. అదేవిధంగా రకరకాలుగా ఆయన్ని తూర్పారు పట్టారు. తాత్కాలికంగా ఇలాంటి వాటికి కొన్ని పురిటి నొప్పులు ఉంటాయి. అయితే ఇప్పుడు వాళ్ళు మత్స్యకారుల జీవనోపాధి అనేది కరెక్టే. అదేవిధంగా కానీ మత్స్యకారులు అధికారులు జరిపినటువంటి చర్చల వల్ల అయితేమి కలెక్టర్ వెళ్ళి కలవడం జరిగింది, ఆర్డీఓలు ఎంఆర్ఓలు వెళ్ళడం జరిగింది, అదేవిధంగా ఉన్నతాధికారులు సెక్రటేరియట్ నుంచి వెళ్ళి కలవడం జరిగింది. రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా మంత్రులు వాళ్ళంతా కలిసి విషయాన్ని చెప్పారు. మత్స్యకారులు రియలైజ్ అయ్యారు. అయినా ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఏదో ఒక విధంగా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ఆ ప్రజల్లో ప్రతిపక్షం ఉందని అనిపించుకోవాలా, వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు, ఏదో మనకేదో ఉపద్రవం రాబోతుందని చెప్తున్నారు, మన బ్రతుకులు చిత్రం కాబోతున్నాయని చెప్తున్నారు
అని చెప్పి నమ్మేవాళ్ళు కొంతమంది అన్నా ఉంటారనే ఉద్దేశంతో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు నిరంతరం ప్రతి దానికి అడ్డు తగలడం. అంటే అడ్డు తగలకపోతే పరిశ్రమలతో రాష్ట్రం ముందుకు పోతే వాళ్ళ పార్టీకి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దురుద్దేశాన్ని ప్రజలు కొంతమంది అన్న అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి కొంతమందినన్నా మనం రెచ్చగొట్టి మన వైపు లాక్కోవడం ఎలా అనే ఉద్దేశంతో మేము ప్రారంభించే ప్రతి దానికి విజ్ఞానాలు కల్పిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలకి స్వస్తి చెప్పాలన్నా, లేకపోతే మేము చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధి ఉన్నప్పుడు, రుజువర్ధన ఉన్నప్పుడు, అది ప్రజల మంచికి జరుగుతున్నప్పుడు మేము ముందుకు పోవాలనేది ఇక్కడ ప్రశ్న. మేము రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బహుముఖాలుగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అందులో భాగంగా ఈ బల్క్ డ్రగ్ యూనిట్ కి అనుమతించడం జరిగింది. ఈ బల్క్ డ్రగ్ యూనిట్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రగతి లభిస్తుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తులన్నీ దేశ విదేశాలకు ఎగుమతి అయితే తద్వారా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ప్రజల జీవితాల్లో ఆంధ్రప్రదేశ్ సగటు తలసరి ఆదాయం పెరుగుతుంది. మరి మత్స్యకారులకు సంబంధించిన జీవనోపాధికి ఎలాంటి డోకా లేకుండా, వారి జీవితాల్లో అంధకారం లేకుండా వాళ్ళకి మెరుగైన జీవితం అందించడానికి భూములు కోల్పోయే నిర్వాసితులకి సరైన ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వాలు కల్పించడానికి సిద్ధమయ్యాయి. వారికి కావలసినటువంటి వసతి కానీ, అదేవిధంగా నిరుద్యోగులు ఉంటే వారికి ఉపాధి కల్పించడం కానీ, అదేవిధంగా వారికి కాంపెన్సేషన్ కానీ, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించాలని ప్రభుత్వం ఆరాటపడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక ప్రగతిని సాధించాలని ఉద్దేశపడుతున్న మా లక్ష్యాన్ని అడ్డుకోవడమే వారి లక్ష్యం. కాబట్టి వారు మేము ఏది తలపెట్టినా అడుగడుగునా అడ్డుకుంటారనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ రోజు కూడా బొత్స సత్యనారాయణ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. ఇదే విషయం మీద మోహన్ రెడ్డి గారిని అడుగుదాం, వైసీపీ కార్యదర్శి. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు దాకా విన్నారు కదా విజయభాస్కర్ చెప్పింది. చాలా అసలు వింటుంటేనే బల్క్ డ్రగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజాయపేట గ్రామ ప్రజల భవిష్యత్తు ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడ జీడిపి పెరుగుతుంది, వాళ్ళకి జీవనోపాధి జరుగుతుంది, ఉద్యోగ కల్పన కలుగుతుంది. ఇంతటి చక్కటి వాతావరణం మొత్తం కళ్ళగట్టినట్టు ముందుగానే చెప్పేస్తున్నప్పటికీ ఎందుకు అక్కడ రాజాయపేట గ్రామస్తులు చివరికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితని అడ్డుకున్నారు? దానికి సంబంధించిన గ్రామ ప్రజలైనా, లేకపోతే ఇప్పటి వరకు చెప్పినట్టు వైసీపీకి సంబంధించిన నాయకులు అడ్డు తగులుతున్నారా, కావాలని చేస్తున్నారా? మళ్ళీ ఎందుకు భవిష్యత్తులో డెవలప్మెంట్ ఎందుకు కోరుకోవట్లేదు? దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? వైసీపీ నాయకులు వరుసగా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? దీనికి సంబంధించి ఏమంటారు? అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కాదంటారా, లేకపోతే నిజంగానే అక్కడ మత్స్యకారులకు ప్రాబ్లం ఉందంటారా? ఏమంటారు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలు విజయభాస్కర్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏదో సామెత ఉంది, కోడలు కంటూ ఉంటే అత్త వద్దంటుందా అని. ఇప్పుడు వీళ్ళు మంచి పని చేస్తుంటే మేము వద్దంటామా? అనంతపురం జిల్లా పెనుగొండ దగ్గర కియా ఫ్యాక్టరీ తెచ్చారు. కియా ఫ్యాక్టరీ తెచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని మొత్తం దోచుకొని తిన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సొమ్మును కోట్ల రూపాయలు దానికి వినియోగించుకొని దానితో ప్రైవేటు పరంగా బిల్లులు డ్రా చేసుకున్నారు. తిన్నా కూడా అది ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పర్వాలేదు అనుకున్నా గమ్మ ఉన్నారు. అక్కడ అనకాపల్లి దగ్గర, అనకాపల్లి నియోజకవర్గం కదా, రాజాయపేట ఏదో, అక్కడ బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ. అది డ్రగ్స్ కి సంబంధించి వాళ్ళు మా పొద్దురో మా కుయ్యో ముర్రో మేము నాశనం అయిపోతున్నాం, మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు, ఎక్కడన్నా మార్చుకోని అని చెప్పి వాళ్ళు కొట్టుకున్నా కూడా హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మరి వీళ్ళేదో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, వైఎస్ఆర్ విన్నారు, అడ్డుకున్నారు, లేక ఇలా ప్రజలంతా ఒప్పించినారు, కలెక్టర్ విన్నారు, ఆర్డీఓ విన్నారు, ఎంఆర్ఓ విన్నారు, విఆర్ఓ విన్నారు, సెక్రటరీ విన్నారు చెప్తున్నారు కదా. మరి ఇంతమంది పోయినప్పుడు ఆడ హోమ్ మినిస్టర్ పోతే చుట్టూ ముట్టి తరిమితే పరిగెత్తి వచ్చేసిన హోమ్ మినిస్టర్ అక్కడ నుండి మరి అక్కడ ఆడనే సంజాయిషి సమాధానం చెప్పి నీట్ గా వాళ్ళని ఒప్పించి రావచ్చు కదా. రాష్ట్రంలో ఎక్కడ పడినా ఆ సంబంధం లేని సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి మోహన్ రెడ్డి గారు అక్కడ అంటే పబ్లిక్ రిలీజ్ అంటున్నారు. అక్కడ విజయభాస్కర్ గారు చెప్పడం పబ్లిక్ అంట రిలీజ్ అయ్యారంట, ఒప్పుకున్నారంట, కావాలని మీ పార్టీ రాజకీయం చేస్తుంది అంటున్నారు. టోటల్ చూస్తే వంగలపూడి అనిత వెళ్ళినప్పుడు ఆపింది కూడా సంబంధించి మీ పార్టీ వాళ్ళే ఉంటారేమో అన్నట్టు అనుమానం వెళ్ళదు. అదే నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు
వాళ్ళు రియలైజ్ అయినారు కదా. అనిత గారు పోయినప్పుడు కాంప్రమైజ్ అయినారు కదా. వీళ్ళు కలెక్టర్ ను ఆర్డీఓను పంపించి ఒప్పించినారు కదా. ఒప్పించినప్పుడు మా వాళ్ళు పోతే వాళ్ళు కొట్టం రావాలి మా మీదకి. ఎందుకు మీకు అక్కడ మంచి జరుగుతుంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు తెచ్చున్నారు. ఈ మదన్ తమ్మలపల్లి దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినారు. ఆ ఫ్యాక్టరీ దగ్గర 50 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. 50 మందికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రం మొత్తం మద్యం నకిలీ మద్యం తయారు చేసి ఇచ్చినారు. ఇలాంటి మంచి మంచి పనులు చేస్తారు మా వాళ్ళు. మీరెందుకు వచ్చినారు ఇక్కడైనా? మా వాళ్ళని తరిగి కొట్టాలి కదా. మరి ఏం కొట్టలేదు మమ్మల్ని. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మీకు కాళ్ళు ముక్కుతామయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మాండయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇక్కడ తెలుగుదేశానికి కనువిప్పు కలుగుతుంది, కూటమి ప్రభుత్వానికి భయం పుడుతుంది. లేకపోతే మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. మేము చనిపోయినా పర్వాలేదు, మా శవాల మీద అయినా సరే వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకొని వీళ్ళు బాగుపడాలనే ఉద్దేశంలో ఉన్నది. కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 5,000 కోట్లు పెడితే పూర్తి అవుతుంది. కొన్ని వేల మందికి మెడికల్ సీట్లు వస్తాయి, కొన్ని లక్షల మందికి వైద్యం అందించారు. అలాంటి మంచి కార్యక్రమానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి చేత కాక 2 లక్షల కోట్లు ఊరక ఉండే దీనికి మన ఏదానికి అమరావతి పేరు మీద చేసుకోవడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. దానికి లక్షల కోట్లు పెట్టినా కూడా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం తయారానికి అవుతుంది తప్ప అక్కడ రాజధాని అయితే కాదు. అలాంటి దానికి లక్షల కోట్లు పెడతారు, ఇలాంటి దాంట్లో పెట్టుకుంటారు. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు దానికైతే డబ్బులు లేవు, మేము చేయలేమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ పెట్టి దాదాపు ఆదాని అంబానీ మొత్తం అందరినీ ఆడికే పిలిపించి 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారు. 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుని 3 లక్షల కోట్లు ఆల్రెడీ సంతకాలు కూడా పెట్టుకున్నారు. అలాంటి మంచి మంచి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినప్పుడు ఆ రోజు ఆయన తప్పులు పట్టారు. వీళ్ళు సోషల్ ఫ్లైట్ వేసుకుని విదేశాలకు వెళ్ళి ఎక్కడ పోయినా కూడా కనీసం ఫ్లైట్ ఖర్చు అయినంత కూడా ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టిన సందర్భాల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పడతారు, విధ్వంస పాలన అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు సక్రమంగా చెప్పి ఉండి వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకొని చేతగాక మేము చెప్పలేక చేసింది జనాలకు తెలుసు కదా, మనమేంది మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్తామని మేము అనుకుంటే వీళ్ళు దుష్ప్రచారంతో వీళ్ళ మీడియాలు వీళ్ళకి కావాల్సిన పార్టీలు దేశంలో రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరైతే మనం తగలేమని ఆ పార్టీ అధినేతలే చెప్పుకుంటా వచ్చినటువంటి సందర్భాలు మనందరం చూసాం. నేను అందరూ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఎన్నోసార్లు మీటింగ్ లో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే మనతో కాదు, నేను పోటీ పడలేను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి అయితేనే అందరం కలిసి పెడితేనే మనం ఆయన తగులుతామని చెప్పినారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పట్టు ఉంది, వీళ్ళకి ప్రజల్లో ఎంత పట్టు లేదు అనే దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు తండోపతండాలుగా తరలి వస్తుంటే వీళ్ళు బెంబేలెత్తిపోయి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అదే అని ఊరికి ఎగతాలు చేసుకుంటున్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని ఓట్లు వచ్చినా మీరు ఎన్ని పార్టీలు కలిసినారు, ఎన్ని పార్టీలు కలిస్తే మీకు ఎన్ని ఓట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఈ పర్సెంటేజ్ ఆసరా చేసుకుని కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిపోయిన ఎలక్షన్స్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్న డిబేట్ ఇది. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మోహన్ రెడ్డి గారు వాస్తవంగా 5 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 5 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంది, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడేమో రాష్ట్ర రాజధాని అంటూ ఇంకా మనకు 5 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు మనకు తెలంగాణలో అధికారం అక్కడ ఉన్నప్పటికి కూడా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా వచ్చారు, హడావుడిగా రాజధాని అన్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కొంతకాలం జరిగినాయి. దాన్ని బాహుబలి అన్నారు, గ్రాఫిక్లు అన్నారు, టెంపరీ భవనాలు, అలా కొన్నాళ్ళు గడిచిపోయింది 5 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం 1 కాదు రాజధాని 3 రాజధానులు కావాలంటూ అలా వెళ్ళిపోయింది. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకతనే ఒక్కసారిగా సింగపూర్ ఆలోచించి, ఇంకొకతనేమో 3 రాజధానులు ఆలోచించి, ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఈ టైంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్న తరుణంలో మీరు చెప్పండి మోహన్ రెడ్డి గారు, సరే ఈ కొంతసేపు రాజాపేట గ్రామమా బల్క్ డ్రగ్ అని పక్కన పెడదాం, ఇండస్ట్రియల్స్ రావాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రియల్స్ కావాలి కదా రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాల్సిన చోటల్లో ఏదో ఒక చిన్న సమస్యలు ఉంటాయి. ఇదైతే వాస్తవంగా మత్స్యకాలకు సంబంధించింది చిన్న సమస్య నేను అంటలేదు, దీన్ని వేరేగా నేను మాట్లాడలేదు. మీ సలహా ప్రకారం అలా ఇండస్ట్రియల్ రావాలంటే ప్రతి చోట ఎక్కడో చోట భూమి మీద కదా పెట్టేది, ఆకాశంలో పెట్టాం కదా ఇండస్ట్రియల్స్ రావాలంటే ఏం చేయాలి? ఇలా సమస్యలు ఒకదాని ఒకటి వెంటాడుతూ ఉంటే రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ కావాలంటారు మోహన్ రెడ్డి గారు?
ఇండస్ట్రీలు రావద్దని చెప్పడంలా, ఇండస్ట్రీలు రాకపోవడము, రాష్ట్రం డెవలప్ కాకపోవడము, ఇవన్నీ అనేవి మేమేం వేరే రాష్ట్రంలో లేము. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాం. అలాంటి పార్టీ మేము ఆ రాష్ట్రంలో మేలు జరుగుతుందంటే వద్దని మేము చెప్పాం. రాష్ట్రంలో ప్రజలు చంపకండి అయ్యా, ప్రజల మీద మీరు ఫ్యాక్టరీలు కట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. మీరు ఏదైనా చేయదలుచుకునేదంటే ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో పెట్టి చేసుకోండి. ఇక్కడ లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు సేకరిస్తున్నారు కదా, ఆల్రెడీ 30,000 ఎకరాలు ప్రభుత్వం 33,000 తీసుకున్నారు. తర్వాత ప్రైవేట్ దాదాపు 25,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు అంటారు. ఎన్ని కలిపితే 1,00,000 ఎకరాలు పైన తీసుకుంటున్నారు. తీసుకునేదేదో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే చోట పెట్టి చేసుకోండి. మీరు సౌకర్యంగా చేయండి. ఆ విధంగా చేయకుండా అక్కడేందో పాపం వాళ్ళు పొట్టకొట్టి కోసం మత్స్యకారులు చేపలు పట్టుకొని ఆ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటే వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవడం ఏంది? దాన్ని ఆసరా చేసుకొని మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి అక్కడ దిగిన తర్వాత మీకు నాకు నెల టైం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడుతా, మిమ్మల్ని నాలాంటి ఉద్ధరించే వాళ్ళే లేరని చెప్పి మన పోయి చెప్పొచ్చాడు కదా వేరే ప్రాంతానికి పోయి. మళ్ళీ ఈ ప్రాంతానికి కూడా పోవచ్చు కదా, పోయి వాళ్ళతో మాట్లాడచ్చు కదా, మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించి వాళ్ళు ఒప్పుకుంటే అక్కడే పెట్టండి. ఎవరిదంటున్నారో వాళ్ళు ఒప్పుకుంటారంటే మా అవసరం కోసం కాదు కదా, అది ప్రజల మేలు కోసం, ప్రజల మేలు చేయాలనే ఉద్దేశంలో మేము చెప్తున్నాం తప్ప మేము ప్రజల కీడు కోరాలని మేము కోరలేదు కదా. ఇప్పుడు మీరు పరిశ్రమలు తేవాలంటే ఎట్టొచ్చారండి? పరిశ్రమలు ఎవడన్నా పరిశ్రమ పెట్టాలని ఒక నియోజకవర్గానికి వచ్చి చూసిపోతే ఆ ఎమ్మెల్యే వస్తాడు, వచ్చి నా వాటా ఎంత చెప్పమంటాడు. వాటా అంటే ఏదో 5-10 కమిషన్ తీసుకుంటే పర్వాలే, వాళ్ళకు వాటా ఇవ్వాలి. 25% ఇచ్చావా, 50% ఇచ్చావా? పోనీ 50% నీకు ఇవ్వాలనుకుంటే ఆ 50% వీళ్ళు పెట్టుబడి పెట్టరు, వీళ్ళు ఆస్తులు లేదు, కానీ గుడ్ విల్ ఇవ్వాలి వీళ్ళకు 50% ఆ విధంగా ఇచ్చి ఒప్పుకుంటారు. ఇప్పుడు అనంతపూర్లో నిన్న ఈ రోజు మీరు కావాలంటే ఛానల్ తిరిగేసుకోండి, ఎన్టీవీ చూడండి, TV9 చూడండి, దాదాపు 10,000 కుటుంబాలకు సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయల ఒక విలేజ్ అని ఆక్రమించుకున్నారు. దొంగ సంతకాలు పెట్టించుకొని ఇది మాదేనని చెప్పి తీసుకొని చేస్తే వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఈ రోజు నిన్న మొన్నట్టుంటే నన్ను కూడా పిలిచినారు ఆ కార్యక్రమానికి. అంటే వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసుకొని వీళ్ళ ఆధీనంలో పెట్టుకొని వీళ్ళ రాష్ట్రం మొత్తం వీళ్ళ కబ్జా చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవడో కానీ పోటీ చేయకూడదు, పోటీ చేస్తే వీళ్ళు లక్షల కోట్లు పెట్టి ఖర్చు అయినా సరే మేము గెలిచాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలకు బాగుండాలి, ప్రజలు బాగుపడాలి, ప్రజలు బాగుండేట్టుగా మనం ఏదైనా ఒక మంచి ఆలోచన చేసుకుందాం. మంచి ఆలోచన చేస్తే బాగుంటుంది. విద్య వైద్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది. విద్యను వైద్యాన్ని కనీసం ప్రజలకు పేదవాళ్ళకి అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 15 ఏళ్ళ అధికారంలో ఉంటే ఆ ఉద్యానంలో సంబంధించి ఆ ఉద్యానంలో కనీసం ఒక హాస్పిటల్ కట్టేయాలని మోహన్ రెడ్డి గారి సబ్జెక్టు మత్స్యకారులకు సంబంధించి అన్ని ప్రజలకు సంబంధించి నేను చెప్పింది, మీరు చెప్పేది ప్రజలకు సంబంధం కాకుండా మీరు ఏదైనా చెప్పారు, చెప్పింది కూడా ఇదే. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే ప్రస్తుతం మనకి ఇప్పుడే జాయిన్ అయ్యారు జనసేన నాయకులు మహేష్ గారు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ విజయభాస్కర్ దగ్గరికి వస్తాను. మహేష్ గారు నమస్తే అండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇదే మాట్లాడితే నాకు ఇబ్బంది లేదండి. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీకు ఆల్రెడీ 10 నిమిషాలు మాట్లాడారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే మహేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్య ఏదైతే ఉందో, ఈ అనకాపల్లి జిల్లా సంబంధించి రాజాపేట గ్రామం సంబంధించినటువంటి ఏదైతే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి ఏదైతే బల్క్ డ్రగ్ కంపెనీకి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మాత్రం మాకు వద్దురా నాయన, ఆల్రెడీ హెటీరోతోనే చానేళ్లుగా పడుతున్నాం, ఇప్పటికే ఆ హెటీరో సంస్థ వల్ల ఇప్పటికే మా గ్రామంలో ఎవరన్నా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నారు, ఉన్నటువంటి వాళ్ళు గురువు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాకు ఉన్నదండి ఒకే ఒక జీవనోపాధి ఆ చేపలు పట్టుకుని బతకడం. ఆ చేపలు కూడా చివరికి కాలుష్యంతో ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి, ఆ వండుకొని తిన్న వాళ్ళకి ఏదో ఒక రోగాలు వస్తున్నాయి. ఈ తరుణంలో హెటీరోలను చేస్తుంటే మళ్ళీ బ్లడ్ డ్రగ్ కంపెనీ తెచ్చి మానెత్తిన పెట్టి 1270 ఎకరాలు సేకరిస్తూ ఈ విధంగా కనీసం అనుమతులు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర అనుమతులు ఏం లేకుండా అక్కడ దానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినట్టు అధికారులు కానీ ఎవరు దానికి సంబంధించిన పర్యవేక్షణ జరగకుండా ఇష్టం వచ్చినట్టు డెవలప్మెంట్ అంటూ చేసుకుంటూ వెళ్తుపోతున్నారు అంటూ అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. వాస్తవంగా రిషికొండకు సంబంధించినప్పుడు కూడా ఇదే విధంగా ప్రకృతికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మొత్తానికి కూడా హాని జరుగుతుంది అనేటువంటి అంత పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తున్నటువంటి ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి సమస్య మీద ఎందుకు అక్కడ మత్స్యకాల సమస్య ఎందుకు మాట్లాడట్లేదు, అది వాస్తవంగా మత్స్యకాల సమస్యని సమస్యగా మీరు పరిగణించట్లేదా, ఏమంటారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మెగా9 ఛానల్ వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయభాస్కర్ గారికి కూడా, అన్నగారికి కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక డీటెయిలింగ్ వెళ్దాం. ఎందుకంటే మేము వాళ్ళ మీద మా మీదని కాకుండా, సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఒక బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఇది 2022 సెప్టెంబర్ 1వ తేదీ కేంద్రం 3 రాష్ట్రాలకి ఈ ప్రాజెక్ట్స్ అనేది శాంక్షన్ చేసింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్ కి, 2 గుజరాత్ కి, 3వది ఆంధ్రప్రదేశ్ కి శాంక్షన్ చేసింది.
ఇప్పుడు 2022 సెప్టెంబర్ 1వ తేదీ ఫస్ట్ టైం మన ఏపీకి ఇచ్చినప్పుడు ఈస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో తొండంగి అనే ఒక ప్రాంతానికి ఆ యొక్క మండలానికి దీన్ని శాంక్షన్ చేశారు. తిరిగి అదే టైంలో ఏం చేశారంటే ఇక్కడ మాకు వద్దు అని చెప్పి దీన్ని అనకాపల్లికి షిఫ్ట్ చేయమని చెప్పి అప్పుడు ఎవరైతే ఇన్ ప్రిన్సిపల్ గా ప్రపోజల్ పెట్టారో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి తిరిగి మళ్ళా లెటర్ పెట్టుకొని దీన్ని అనకాపల్లికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో సబ్జెక్ట్ ఏంట్రా అంటే ఇది వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. రెండోది ఏంట్రా అంటే ఆ రోజు ఈస్ట్ గోదావరిలో తొండంగిలో పెడతామంటే వద్దు అని చెప్పి అనకాపల్లి మార్చినప్పుడు వాళ్ళే చెప్పడం జరిగింది. ఇక్కడ నేనైతే దీన్ని పొలిటికలైజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే తీసుకొచ్చారు, చేసింది వాళ్ళే అని నేనైతే మాట్లాడను. ఎందుకంటే డెఫినెట్లీ ఈ రోజు ఇండస్ట్రీస్ అనేది ఖచ్చితంగా రావాలా. ఈ రోజు చూసినట్టయితే గుజరాత్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ, గుజరాత్ వచ్చేసి బై మార్చ్ 2027 ఏదైతే ఆ రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిందో ఈ రోజు అది బై 2027 మార్చ్ కి అది ఫినిష్ అయ్యి దాదాపు 20 మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్స్ట్రా ఫార్మా కంపెనీస్ అంతా కూడా ఆడికి రావడం జరుగుతా ఉంది. రెండోది ఏంద్రా అంటే ఇది ఏదైతే ఇండియా ఏదైతే భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుందో ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎగుమతులు దాంట్లో మనం ఈ రోజు కానీ ఇలాంటి బల్క్ డ్రగ్ పార్క్ డెవలప్మెంట్ ఏదైతే మనం పెట్టుకుంటున్నామో, ఏదైతే మనం బీడీపీ బల్క్ డ్రగ్ పార్క్స్ ఏదైతే తీసుకొస్తున్నామో తద్వారా మనం థర్డ్ ప్లేస్ లోకి ఆక్యుపై చేసుకోవడానికి దాదాపు 1,75,000 కోట్ల వరకు రెవెన్యూ ఇండియా మొత్తం జనరేట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తీసుకొచ్చినట్టు ప్రాజెక్టు. ఇట్స్ ఎ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది ఆ రోజు 3 రాష్ట్రాలకు ఇస్తే మనం కూడా తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంట్రా అంటే డెఫినెట్లీ ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దాని మీద ఫస్ట్ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది భారతదేశంలో కాదు, ఏ దేశంలో ఉన్నా కానీ ఇలాంటి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు చేయాల్సింది ఎలా అంటే ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ రెండు కూడా వెనక్కి వెళ్ళలేదు, వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ కూడా ఏదైతే ఊనా అనే ఒక డిస్ట్రిక్ట్ లో వాళ్ళు కూడా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. గుజరాత్ అయితే ఆల్రెడీ ల్యాండ్స్కేప్ లో ఉంది, వాళ్ళ పైప్ లైనింగ్ లో ఉంది, వాళ్ళు ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే సార్, ఎందుకంటే త్రూ దిస్ ఛానల్ మనం వ్యతిరేకిస్తా మాట్లాడితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఈ రోజు అక్కడ ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఏమైందిరా అంటే ఓకే అక్కడ కూడా పబ్లిక్ లో వ్యతిరేకతను వచ్చింది. ఎక్కడన్నా కానీ ఒక ఇండస్ట్రీ వచ్చేటప్పుడు భయభ్రాంతులకు లోనవుతారు ప్రజలు అనేవాళ్ళు. దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివరించి చెప్పాల్సి వస్తుంది. కేవలం వివరిస్తే కుదరదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో దీన్ని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎన్ఐటి ద్వారా, ఎన్ఐటి ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు దాని మీద ఏదైతే ఆ యొక్క ఎకాలజీ బ్యాలెన్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్స్ కానీ దాని మీద కూడా వాళ్ళ యొక్క స్టడీ చేయడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళా వీళ్ళు ఎవరైతే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ వాళ్ళు దాన్ని రాటిఫైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మన స్టేట్ లో కూడా ఎవరైతే ఈ రోజు అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లో సార్ ఇది మాట్లాడాల్సింది మహేషో లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళ పార్టీ కాదు సార్. ఒక ఇండస్ట్రీ అక్కడ పెట్టేటప్పుడు దాన్ని కన్విన్స్ చేయమని నేను చెప్పట్లేదు, ఎవరు కూడా కన్విన్స్ చేయకూడదు. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చూడండి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే హిమాచల్ ప్రదేశ్ లో మనం ఎందుకంటే ఏదన్నా మనం చేసేటప్పుడు ఎందుకు గతంలో కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్యూర్ అయ్యారని తీసుకున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అనే వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా. మరి సక్సెస్ అయినప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు. పర్టికులర్ గా వాళ్ళు ఏం చెప్తారంటే 33% హరితవనం ఏదైతే గ్రీన్ కవర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు డెవలప్ చేస్తూ చుట్టుపక్కల ఒక 33% హరితవనం అనేది మీరు డెవలప్ చేయాలా. రెండోది వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే బఫర్ జోన్స్ ని కొన్ని క్రియేట్ చేయాలా, సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, సర్ఫేస్ లెవెల్ కంటే కూడా మరీ కిందకి వెళ్లకుండా ఉండే వాటర్ దాన్ని మీరు మెయింటైన్ చేసుకొని తీరాలా. రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ, అక్కడ మీరు వాడే ఎనర్జీస్ కూడా సోలార్ ఎనర్జీస్ అనేది మినిమం మీరు 10 to 20% వాడాలా. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర అక్కడ ఎవరైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం కూడా చేయించుకున్నారు. 33% మేము ఈ చుట్టుపక్కల యొక్క హరితవనాన్ని మెయింటైన్ చేస్తాం, గ్రీనరీగా తీసుకొస్తామని చెప్పి ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. సో ఏ ఇండస్ట్రీ అయినా కానీ తీసుకొచ్చేటప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు, దాన్ని అధికారులు కానీ లేకపోతే కొన్ని సంస్థల ద్వారా తీసుకెళ్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు చేసిన రీసెర్చ్ లో లేకపోతే వాళ్ళు చేసినటువంటి టెక్నికల్ గా వాళ్ళు అప్లై చేసినప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ సరిపోవట్లేదు అనే రిపోర్ట్స్ కానీ ఇచ్చారనుకోండి, దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలా. దానే వాళ్ళంటారు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పేసి. ఇవన్నీ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ
ఎవరు కూడా ముందుకెళ్ళడానికి లేదు. ఈ ప్రభుత్వం, నేను అదే అంటున్నాను, మనము ఎటువంటి కేస్ స్టడీస్ చేస్తున్నాము, దీన్ని ఏదో బ్లైండ్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకించి మాట్లాడి దీన్ని క్లోజ్ చేసేద్దామా, లేదు ముందుకెళ్ళి ఫార్వర్డ్కి వెళ్ళి చేద్దామా, కొంతమందిని బాధ పెట్టి చేద్దామా, అది కాదు కాన్సెప్ట్. సో ఇక్కడ క్లారిటీగా ఎందుకు మరి ఎన్ఐటి ఎందుకు ఇన్వాల్వ్ అయింది దీంట్లో, మరి ఎందుకు సెంట్రల్ రీసెర్చ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, రూర్కీ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? సో దిస్ ఈజ్ అ సబ్జెక్ట్. సో ఈ విధంగా కానీ అక్కడున్న ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఇవన్నీ పెట్టే ముందుకెళ్తుంది. అక్కడ ఏ రైతుకు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ అది ఎలా అది డెఫినెట్లీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళదు. బట్ ఉంది కదా, ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారో మనం చూసాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్, వాళ్ళు హరితవనాన్ని డెవలప్ చేయమన్నారు, రిన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే జీరో డిస్పోజల్ ఆఫ్ లిక్విడ్ అని పెట్టారు. అంటే పొల్యూషన్ లో ఒక్క % ఆఫ్ వాటర్ కూడా బయట రాకూడదు అనే ఒక సిస్టమ్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఎన్ఐటి వాళ్ళు కానీ, టెక్నికల్ కానీ వాళ్ళు ముందుకెళ్తారు. సో ఇవన్నీ ప్రజల ముందు పెట్టాలి సార్. మనం ఎంతసేపు ఒక బ్లైండ్ గా మనం అది రాకూడదు అక్కడ చేపలు, ఎస్ డెఫినెట్ గా ప్రతి చోట ఏ ఇండస్ట్రీ పెట్టినా మనం ఈరోజు ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఒకవేళ ప్రజల్లో 10% వ్యతిరేకత ఉన్నా దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి 90% పొలిటికల్ పార్టీస్ ఉంటుంది, దాని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. మరి నేను అదంటున్నాను, ఇప్పుడు నేను పొలిటికల్ గా మాట్లాడదలుచుకోలేదు ఈ కాన్సెప్ట్ మీద. ఎందుకంటే ఈ రోజు ఇండస్ట్రీస్ అనేది అవసరం. దేశం మొత్తానికి 3 డ్రగ్ బల్క్ పార్క్ వస్తే ఐ అప్రిషియేట్ వైఎస్ఆర్సీపీ సీరియస్లీ. ఎందుకంటే ఆ రోజు ఈ బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చింది వాళ్ళే. 2022 సెప్టెంబర్ లో తీసుకొచ్చింది వాళ్ళు కాదా అని చెప్పని చూద్దాం. మరి ఈస్ట్ గోదావరిలో అక్కడ పెట్టినప్పుడు వద్దు అని చెప్పి అనకాపల్లికి మార్చింది వాళ్ళు కాదా అని చెప్పని చూద్దాం. మరి వచ్చిన ప్రాజెక్ట్ ని ఇప్పుడున్న ప్రభుత్వం వెనక్కి పంపకుండా వచ్చిన అడ్వాంటేజ్ ని వాడుకోవడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. దాన్ని కూడా పైప్ లైన్ లో పెడుతున్నాం. పొలిటికల్ కాన్సెప్ట్. మళ్ళీ మీ దగ్గర వస్తాను మహేష్ గారు. ఓకే వస్తానండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయభాస్కర్ గారు, అక్కడ కొంతమంది ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో రాజేపేట గ్రామం సంబంధించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, కనీసం దీనికి పర్యావరణ సంబంధించిన అనుమతులు లేవు, దానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనుమతులు తీసుకోలేదు. దానికి సంబంధించింది కేవలం మోడీ వచ్చి మాట్లాడాడు, మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు కాబట్టే ఆ ఒక్క కారణం చూపించి ఎక్కడికక్కడ 4 వేస్ రోడ్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మత్స్యకాలకు సంబంధించినటువంటి ఏదైతే శ్మశాన వాటికలు కూడా దాన్ని కూడా తవ్వేసి ఎలా పడితే అలా డెవలప్మెంట్ ముందుకు వెళ్తున్నారు. చివరికి మా శ్మశాన వాటికలు కూడా తవ్వేసి తీసేశారు, మనకున్నటువంటి వాటిని దెబ్బతీశారు, మనోభావాలను దెబ్బతీశారు. కేవలం అక్కడ పర్యావరణ అనుమతులు కూడా లేవు, విధంగా 1270 ఎకరాలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మహేష్ గారు చెప్పిన విధంగా చూసుకుంటే, సరే అక్కడ ఎందుకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు? అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు అరే నాయన ఈ విధంగా ఫ్యాక్టరీ వస్తే ఈ విధంగా డెవలప్ అయ్యింది అనే విషయాన్ని కానివ్వండి, లేదా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళు మా ఇల్లు తీసేస్తున్నారు, శ్మశాన వాటికలు తీసేస్తున్నారు, ఇవన్నీ అని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారో వాళ్ళకి నష్టపరిహారమో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో చదువుకున్నటువంటి ఎవరైనా ఎడ్యుకేటర్స్ ఉంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కలిగిస్తామనో, అలాంటి హామీలు ఇవ్వడానికి, అలాంటి ఎడ్యుకేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం మోదీ శంకుస్థాపన చేస్తే చాలా, అలా తోసుకుంటూ ముందుకెళ్ళొచ్చా అంటే ఏమంటారు? అదేం కాదండి, ఇప్పుడు ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టాలన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు వెనకచేది ఈ ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు అసలోళ్ళకి లేని బాధ ఈ ప్రతిపక్షాలకు వచ్చిందనమాట. వాళ్ళు అధికారంలోకి రావడానికి, వాళ్ళ పార్టీల మనుగడికి వాళ్ళ కార్యకర్తలు సరిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏ ఒక ఉద్యమం అంటూ, ఇప్పుడు ఈ ఉద్యమ రూపశిల్పి ఆయన ఒక కార్యాచరణ ఇచ్చేసి ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు, వీళ్ళని చేయమన్నాడు. ఆయన ఏ ఉద్యమంలో పాల్గొడు. వీళ్ళు సరిపోతున్నారు, వీళ్ళు సరిపోకుండా ఉండాలంటే ఒక ఉద్యమం కావాలా. పోతే ఆయన అప్పుడప్పుడు ప్రజల్లోకి ఏదో ఒక సానుభూతి కోసం పోతే పార్టీ కేడర్ నిలుపుకోవడానికి అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటాడు, దర్శనమిస్తుంటాడు. ఈ లోపు ఆయన విదేశీ యాత్రకు పోయాడు కాబట్టి 1 కోటి సంతకాల సేకరణ అనేది ఒక కార్యక్రమం ఇచ్చాడు. అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇచ్చిపోయాడు. ఆయన వాస్తవంగా రేపు రావాలి, మరి వస్తున్నాడో రావట్లేదో తెలియదు. పోతే ఇది కులాలను చూసి, మతాలను చూసి, ప్రాంతాలను చూసి, లేకపోతే వ్యక్తులను చూసి ఇచ్చిన పర్మిషన్ కాదు ఇది. అలా అయితే కూటమి ప్రభుత్వం, కూటమిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మంది ఈ రోజు ఏపీలో హాయిగా కాంట్రాక్ట్ చేస్తున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు. కక్ష సాధింపు అనేది ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మాకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే. పోతే నైపుణ్యత ఉన్న కాంట్రాక్టర్లు ఉంటే
అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు. అదేవిధంగా బల్క్ డ్రగ్స్ లో కూడా పోతే అవకాశాన్ని పుంజుకున్న వాళ్ళు వచ్చి పెడతామంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీని బట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఏదో మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లలు చూసి పీటలు వేశారంటే వెనకటికి. అలా కాదు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈ మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా మత్స్యకారుల ఉపాధి కానీ మత్స్యకారుల సంక్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఎందుకు ఎడ్యుకేట్ చేయలేదు అంటున్నారు. ఆల్రెడీ ఉన్నతాధికారులు వెళ్ళారు, చెప్పారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళారు, చెప్పారు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు, బాగానే ఉంది, ఇలా అనుకోలేదు మేము అని చెప్పారు. అయితే అందులో కొంతమంది అవకాశవాదుల్ని, కొంతమంది వ్యసనపతిని చెరదీసి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా దీన్ని ప్రజా ఉద్యమంగా ఆయన బొత్స సత్యనారాయణ ఈ రోజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తారంట. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదంట. ప్రజలంటే అసలుకి కూటమి ప్రభుత్వానికి అసలు లెక్కలేదన్నట్లుగా వీళ్ళు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ లాంటి పెద్దలంతా ఈ రోజు అక్కడ రెచ్చగొడుతూ మాట్లాడారు. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మత్స్యకారుల జీవనోపాధి ప్రధానం, మత్స్యకారుల సంక్షేమం ప్రధానం. అదేవిధంగా వచ్చేవాళ్ళు ఎవరికి చుట్టాలు కాదు, కులస్తులు కాదు, మతస్థులు కాదు, పోతే లేకపోతే పక్క ఊరు బంధువులు కాదు. వీళ్ళు ఎవరు బల్క్ డ్రగ్ యూనిట్స్ లో, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ వీటిల్లో కాస్త నైపుణ్యం ఉండేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అవకాశాలు పట్టుకున్నారు. వాటిని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పారిశ్రామికంగా డెవలప్ చేయాలని అకుంఠిత లక్ష్యం తప్పితే ఇందులో ఏ దురుద్దేశాలు లేవు. సామాన్య ప్రజలను మేము ఎందుకు వెళ్ళగొడతామండి? మాది ప్రజాప్రభుత్వం, అరాజక ప్రభుత్వం స్థానంలో మమ్మల్ని 94% స్ట్రైక్ రేట్ ఎన్నుకున్న ప్రజల పట్ల మనకు మమకారం ఉంటది, అనురాగం ఉంటది. కానీ అలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? ఉండదు. మేమేమి అడిగిన దానికి జవాబులు చెప్తున్నామే కానీ ఇచ్చిన డిబేట్ ని డివేట్ చేయడం మా ఉద్దేశం. అవును, మీరు చెప్పిన దానికి ఈ రోజు బొత్స మాట్లాడినటువంటి కామెంట్స్ లో ప్రధానంగా అక్కడ ఏదైతే ఇప్పుడు ఈ రాజేపేట గ్రామంలో అయితే బల్క్ డ్రగ్ సంబంధించిన పార్క్ ఏర్పాటుకి గతంలో ఆ వంగలపూడి అనిత వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? గతంలో ఎందుకు వ్యతిరేకించారు? భారీ మెజార్టీ ఇచ్చినటువంటి, అంటే 2000 పైగా మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామానిగా ఈ విధంగా అన్యాయం చేసేది, వంగలపూడి అంతా ఈ విధంగా చేస్తారనుకోలేదు అని అక్కడ ప్రజలు వాపోయినట్టు చెప్తా ఉన్నారు. వాస్తవం గతంలో వంగలపూడి అంతా వ్యతిరేకించారా? ఇక్కడ ఇది పాలసీ మ్యాటర్ అండి. కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో ఒక భాగం ఇది. ఇక్కడ ఏంటంటే మన కుటుంబంలో కుటుంబ యజమాని సభ్యులు ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతారు. చివరికి అందరూ కలిసి చర్చించిన తర్వాత ఒక పాలసీగా ముందుకు పయనిస్తారు. కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ చర్చోపచర్చలు జరిగిన తర్వాత అక్కడ కేబినెట్ లో ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడారు అని చెప్పడం, మరి అది ఆమె మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్పింది? చెప్పలేదు. పోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ రోజు ఈ విధంగా మాట్లాడలేదు. ఏదో నోటుకు వచ్చింది చెప్తారు వాళ్ళు. అంతేగాని ఒకవేళ చెప్పినా అది పాలసీ మ్యాటర్. కూటమిలో జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ 3 కలిసి చర్చించుకున్న తర్వాత ఒక పారిశ్రామిక విధానం తయారైంది. అందులో భాగంగా రాష్ట్రాన్ని ఎవరైతే ప్రగతి పదంలో తీసుకుపోతా ఉన్నారో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కండిషన్స్ కి ఎవరైతే ఒబే అయ్యారో, ఆ ఒబే అయిన వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. రేపు ఉద్యోగాల కల్పనల విషయంలో కానీ ఆ ప్రాంతానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి కావాల్సిన హౌసింగ్ క్వార్టర్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఉపాధికి సంబంధించి ఆ కుటుంబాల్లో క్వాలిఫైడ్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా ఆల్టర్నేటివ్ వాళ్ళకి కొన్ని అవకాశాలు అన్ని కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశపడుతుంది. ఇందులో ఆ యొక్క బల్క్ డ్రగ్ యూనిట్ స్థాపించే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కాదు మేము ఉండేది. వారి ద్వారా ఒక పరిశ్రమ ఏర్పాటైతే చుట్టుపక్కల అనేక గ్రామాల్లో వాళ్ళకి, ఆ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ, ఆ యొక్క పంచాయతీకి బ్రహ్మాండమైనటువంటి పంచాయతీ ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విదేశీ మాదక ద్రవ్యం ఆర్జించడానికి వీలుంటది.
అదేవిధంగా భారతదేశ కీర్తి పతాకని ప్రపంచ దేశాల్లో ఫార్మాస్యూటికల్ పరంగా ఎగరేయడానికి అవకాశం ఉంటుంది అని ఈ బహుముఖాలుగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా కాకుండా ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి మనకెందుకు అనుకుంటే మరి రాష్ట్రంలో ఏ పరిశ్రమలు లేకుండా ఒకవైపు ఏమో ఈ వ్యవసాయం రోధంగా మారింది, ఒక పక్క అకాల వర్షాలు, ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టి పరిస్థితులు, మరొక వైపు పంట పర్వాలేదు ఈ సంవత్సరం ప్రకృతి సహకరించింది అనుకుంటే మళ్ళా చీడపీడలు, ఆ చీడపీడల నుంచి కూడా అధిగమించామనుకుంటే చివరికి మార్కెట్ ఒడిదుడుకులు. మరి వీటన్నిటిని తట్టుకొని రైతు వ్యవసాయాన్ని సాగు చేయాల్సిన పరిస్థితుల్లో వ్యవసాయ ఆదాయం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే అటు పాడి పంటలు, ఇటు పరిశ్రమలు, ఇటు అదేవిధంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన, అదేవిధంగా ఇతర హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ వర్తిల్లితేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రగతి పదంలో ఉన్నట్టు. అది కాకుండా ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎవరిని రానియకుండా తరిమేద్దాం పోతే అంటే రేపు ప్రతిపక్షం చెప్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక పరిశ్రమ తేలేకపోయిందని. వారి హయాంలో పరిశ్రమలు వచ్చినాయని మేము విశాఖలో కానీ స్విట్జర్లాండ్ లో దావోస్ లో కానీ మేము కుదుర్చుకున్న ఎంఓఈలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పటికే కొంతమంది భయపడుతున్నారు రావడానికి. వాళ్ళని ఎంతో నచ్చ చెప్పి ఈ రోజు నిన్న గూగుల్ డేటా సెంటర్ అమెరికా విలుపుల మేము ఇచ్చినటువంటి అవకాశం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చయ్య గారు స్వయంగా వెల్లడిచ్చారు. సరే మాట్లాడదాం. ఓకే విజయభాస్కర్ గారు, ఓకే 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 మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. ఓకే విజయభాస్కర్ గారు, ఓకే ఓకే మీరు చెప్పిన లేఖలు రాస్తున్నారు. అవునవును స్వయంగా కలిసి చెప్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఓకే ఓకే ఆల్రెడీ వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో పారిశ్రామికీకరణ కుంటుపడింది. మేము ఎంఓఏలు కుదుర్చుకున్న పరిశ్రమలు రానియకుండా వెనక్కి కొట్టారు. మాట్లాడదాం. అదే ఓకే ఓకే దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మీకు అవకాశం వచ్చింది, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు గతంలో ఇందా మహేష్ గారు చెప్పినట్టు గతంలో ఇక్కడ రావడానికి కంపెనీకి సహకరించింది, ప్లేస్ మార్చింది మొత్తం వైసీపీ పార్టీ అని చెప్తున్నారు మహేష్ గారు. మీరు చూస్తేనేమో ప్లేస్ మీరు మార్చి ఇక్కడికే రావాలి పరిశ్రమ తీసుకొచ్చిన మీ పార్టీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఒక అడుగు ముందుకేసి మీరు అవసరమైతే దీనికోసం పోరాడండి, దీని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం, మత్స్యకారులు ఎదురుదిరగండి, అధికారం ఉన్న పార్టీకి అవసరమైతే కేసులు పెట్టించుకోండి, రేపు భవిష్యత్తులో వచ్చేది వైసీపీ పార్టీయే, వచ్చినప్పుడు మీ కేసులను ఎత్తేస్తామంటూ ఒక అడుగు ముందుకేసి కన్నబాబు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వైనాట్ 175 అని జోషి చెప్పారు. ఆగండి విజయభాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. విజయభాస్కర్ గారు ప్లీజ్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి, మీకు సమయం ఇచ్చాను కదా. విజయభాస్కర్ గారు సమాధానం చెప్పండి. విజయభాస్కర్ గారు ఉండండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు విజయభాస్కర్ గారు ఏకదాటిగా దాదాపు ఒక 20 నిమిషాలు మాట్లాడినారు. ఆయనకు అట్లా ఇచ్చినారు. నాకు కొంచెం మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం అండి విజయభాస్కర్ గారు ప్లీజ్. భాస్కర్ గారు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? విజయభాస్కర్ గారు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మహేష్ గారు ఒక మంచి పాయింట్ చెప్పినారు. ఏది ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగిలో అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు అవాయిడ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అక్కడ చేయలేదు అని. తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ఆయన చెప్పినట్టు 33% పర్యావరణం పూర్తిగా ఎన్ని డెవలప్ చేయడము, హరితవనం ఇలాంటివన్నీ తయారు కావాలి కదా, అవన్నీ తయారు చేయలేదు కదా. ఇక్కడ కూడా వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేసినట్టు చేసి పెట్టి ఉంటే అసలు పర్యావరణ పర్మిషన్లు రాలేదు కదా. రానప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు మాకు ఈ ప్రాంతంలో మేము బతికేది చేపల మీద, ఈ చేపలన్నీ పాడైపోతాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం పాడైపోతుంది, మేము ఇక్కడ బతకలేము, మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హోమ్ మినిస్టర్ని తిరుగుబాటు చేసి తరిమితే అక్కడ నుండి పారిపోయి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ను చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఉంటుంది కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో, ఎక్కడెక్కడ సమస్య ఉంది, ఆ సమస్య ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అక్కడికి వెళ్ళాలనే ఆలోచన మాకు కూడా ఉంటుంది కదా. అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి మండలి ప్రతిపక్ష నాయకుడుగా బొత్స సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది. డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, మేము చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నాం,
మాకు ఇక్కడ మళ్ళీ మా ప్రాణాలే పోతాయి, ఈ ఊరే మేము ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేము చెప్పినాము, చెప్తే లేదులే ఇక నేను మార్చాను ఇక్కడ ఉన్నాను అని చెప్పిన మాట నిజము. తర్వాత మళ్ళీ ఇప్పుడు పోయి అదే కార్యక్రమంలో అక్కడ వాళ్ళతో పర్సెంటేజ్లకు దీనికి దాంట్లకు మాట్లాడుకొని మళ్ళీ నేను స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల సర్వనాశనం అయిపోతుంది మా గ్రామమే. 2000 కోట్లు మెజార్టీ ఇచ్చినటువంటి మా గ్రామంలో మాకు ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళైనా మేమున్నా కూడా ఒకవేళ ఆయన మహేష్ గారు చెప్పినట్టు ఆడ మార్చినామంటే ఏడు కూడా బాగాలేదంట, పరిస్థితులు అనుకూలించమంటే మార్చిందాము. అందుకని కదా మేము ఇంతవరకు దాన్ని స్టార్ట్ చేయింది. మేము తెచ్చినట్టు మీరు తీసుకొచ్చి కట్టి మేమేదో గంత ఘనకార్యాలు చేసినాం. పారిశ్రామికమే మా ఉద్దేశం, మేము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. మా తిన్నాక ఎవరు చేసేవాళ్ళు లేరు. 17 మెడికల్ కాలేజ్ తెచ్చినది కూడా మేమే, మాది ఇచ్చింది కేంద్రమే. అది కేంద్రం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 5 పూర్తి అయిపోయినాయి, ఇంకా 5 రన్నింగ్ లో ఉన్నాయి, 2 పూర్తి అయిపోయినాయి, 3% దాదాపు 10 కాలేజీలు పూర్తయినాయి. ఈ కాలేజీలు కట్టడం వల్ల అనేక మంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగపడే కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ నీట్ గా పేదవానికి కూడా దగ్గరగా అందించే కార్యక్రమం అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి వాటిని పూర్తి చేయకుండా మీరు డ్రగ్స్ లో నిధుంటే ఏదైనా ఆదాయమో పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తామని చెప్పినారని దీనికి ప్రారంభించడానికి పోతారు. అక్కడ 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులన్నీ మెడికల్ కాలేజీ విజయభాస్కర్ గారు ఉండండి. విజయభాస్కర్ గారు మీరు ఇన్వాల్వ్ అవుతుంది. విజయభాస్కర్ గారు మోహన్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. విజయభాస్కర్ గారు మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. మనం ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడకూడదు, కొంచెం వినాలా. విన్న తర్వాత మీరు అవసరం ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు. కాబట్టి మీరు రాష్ట్రంలో మేలు చేయాలనే ఆలోచన మీకు ఏ కోసైనా లేదు. రాష్ట్రంలో ఏ విధంగా మనం దోచుకుందాం, ఏ విధంగా దాచుకుందాం, ఏ విధంగా ప్రజల జీవితాలు తాడుకుందాం, ఏ విధంగా ప్రజలను మనం అడ్డం తిరిగితే వాళ్ళని చంపుదాం, ఏ విధంగా రేపులు చేస్తాం. ఈ రోజు కూడా తునికి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ అంట అతను. నేను కౌన్సిలర్ ఏరియాలో అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుపోయి చిన్న పాప హాస్టల్ నుండి పాపను తీసుకుపోయి అక్కడ రేప్ చేసి పెట్టి పంపించే వీళ్ళు ఈ విధంగా చేస్తే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త ఒక అనామకురాలను తీసుకుపోయి అక్కడ రేప్ చేసి పంపిస్తే అనంతపురం జిల్లాలో ఏడుగురాలపల్లిలో మోహన్ రెడ్డి గారు 17 సంవత్సరాలు. నేను చెప్పేది ఏమంటే వీళ్ళు నిజంగా మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చేసే వాళ్ళు అయితే ఇలాంటివన్నీ జరగవు అంటున్నాం. మా రాష్ట్రం ముందు విజయభాస్కర్ గారు ఉండండి. విజయభాస్కర్ గారు మోహన్ రెడ్డి విజయభాస్కర్ గారు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ తిరగేద్దాం 5 సంవత్సరాలు. విజయభాస్కర్ గారు క్రైమ్ రికార్డ్స్ తర్వాత మాట్లాడదాం అండి. అంటే క్రైమ్ రికార్డ్స్ వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి మీరు తక్కువ ఉంది అక్కడ కాదు కదా. క్రైమే, ఎవరు చేస్తున్నా తప్పే. కాబట్టి మీరు చేసిన దానికంటే మీరు ఎక్కువ చేశారు, మేము చేసిన దానికి మీరు ఎక్కువ చేస్తారు. ఇది కాదు కదా విషయం. ఓకే మోహన్ రెడ్డి గారు అయిపోయింది ఎవరు మాట్లాడటం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఉండండి. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఎట్లా ఇప్పుడు ఆయన మాట్లాడేప్పుడు ఎన్ని మాట్లాడారు కదా, నేను మాట్లాడితే ఎందుకు అడ్డవచ్చు. మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ఓకే మీరు కంటిన్యూ చేయండి. మీరు 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుండి విదేశాలకు పంపించినారు. నాకు కేంద్రంలో ఉన్నటువంటి నిఘా సంస్థ చెప్పింది అని చెప్పినటువంటి పెద్ద మనుషులు మీరే కదా. 30,000 మందిలో ఒక 3,000 మందినన్నా ముగ్గురినైనా తీసుకొచ్చిన సందర్భం ఏదన్నా ఉందా? మరి తీసుకురాలేదంటే మీరు కూడా దాంట్లో భాగం పంచుకున్నారా? అప్పుడు ఉన్నటువంటి ఎవరు వీళ్ళు వీళ్ళు గ్రామంలో మేము పెట్టాం కదా వాలంటీర్లే పంపించినారని చెప్పినారు కదా. వాలంటీర్లు 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ 30,000 మంది పంపించిన వాళ్ళ ద్వారా కమిషన్ తీసుకొని మీరు ఏమైనా ఊరుకుంటారు ఈ రోజు? మరి ఆ 30,000 మందిని ఎందుకు తీసుకురాలేకుంటారు? ఈ రోజు జరిగింది తునిలో నిజమా కాదా? మన పిఠాపురంలో జరిగింది నిజమా కాదా? ఇలాంటివన్నీ నిజాలు జరిగినప్పుడు నీకు ముచ్చుమరిలో మాట్లాడుకుందామండి. అక్కడ జరిగినటువంటి మటలు రేపులు చేసినటువంటి మీరు ఇదే శాంతి భద్రతలు రాష్ట్రంలో భాగం లేకుండా పోయి మీరు ఎక్కడ పరిశ్రమలు పెట్టాలనే కమిషన్లు తీసుకొని ఎక్కడ కావాలనే వాటాలు కావాలని ఎక్కడొచ్చినా వాళ్ళని బెదిరిస్తుంటే మీకు ఎక్కడ రాష్ట్రంలో రాని పరిస్థితి ఉంటే మీరు ఊరక గొప్పలు చెప్పుకుంటే రాష్ట్రం అంతా దేశం అంతా మేమే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి తెచ్చినామని మీరు చెప్పుకుంటున్నారు. ఆదాని అంబానీ వాళ్ళతో 300 మెగావాట్లతో జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే శంకుస్థాపన చేసిన విశాఖపట్నంలో. మీకు అట్టెళ్ళేమో మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఫిషింగ్ అర్బన్స్ కానీ వాటన్నిటినీ సక్రమంగా మేము ప్రచారం చేసి ఉంటే మీరు అసలు ఈ రాష్ట్రంలో మీరు ఓటు కాదు కదా మీకు మాకేదో చెప్తున్నారు. మీరు ఏమని వై నాట్ 175 అని వై నాట్ 175 వచ్చి ఉండేటివే అవి మేము చెప్పుకొని చేత కాకపోవడం వల్ల
వల్ల, మీరు పెద్ద అబద్ధాలని చెప్పుకోవడం వల్ల, మీకు ఎక్కువ ఛానళ్ళు ఉండడం వల్ల, మీకు ఎక్కువ పార్టీలు కలిసి ఉండడం వల్ల, మీరంతా లీడర్లు ఎక్కువ కావడం వల్ల, మీరంతా మా మీద దుష్ప్రచారం చేయడం వల్ల, ప్రజలను నమ్మించి మోసం చేయడం వల్ల మీరు అధికారంలోకి వచ్చినారు. అది తెచ్చుకోకుండా ఘనకార్యాలు చేసినారు. 15 సంవత్సరాలు అధికారంలో ఒక్క నిమిషం 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉద్దానంలో అక్కడ అనేక మంది కిడ్నీ వ్యాధితో చనిపోతుంటే అక్కడ ఇప్పుడు ఇదే టైపే కదా ఆడ కూడా ఉద్యానంలో కూడా అక్కడ మీ కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ పరిశీలించి అక్కడ ఎవరినో నిపుణులు తీసుకొచ్చి విదేశస్తులను తీసుకొచ్చి అక్కడ పరిశీలన చేసిన తర్వాత కూడా మీ ముఖ్యమంత్రి 15 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లతో అక్కడ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయడమే కాక 100 కోట్లు పెట్టి అక్కడ మంచి ఒక మధునాతమైనటువంటి హాస్పిటల్ పెట్టించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కిడ్నీ గ్రస్తులకు బ్రహ్మాండమైన చికిత్స చేయించే కార్యక్రమం కాకుండా ఒక్కొక్కరికి పెన్షన్ 10,000 రూపాయలు ఇచ్చినటువంటి మగాడ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మనిషిని పట్టుకొని మేమేదో చేసినాం, మీరేదో ఘనకార్యం చేసినారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి 4,000 తప్ప రైట్ మోహన్ రెడ్డి గారు కార్యక్రమం తప్ప 3 లక్షలు తీసేయడం తప్ప మీరు చేసిన ఘనకార్యం ఒక్కటి కూడా లేదు. పెంచినారు, 3 లక్షలు తీసేసినారు. అది తప్ప ఒక్కటి కూడా మంచి కార్యక్రమం లేదు. మీరు మంచి కార్యక్రమం చేసే పరిస్థితిలో లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు ప్రజలు బలపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమస్య పైన జనం దగ్గరికి మీరు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసుకుంటూ పోయే కార్యక్రమం మీరు చేసుకుంటున్నారు. ఎక్కడ మిమ్మల్ని చూసి జనం స్వాగతిస్తున్నారు? జనం ఎక్కడ చూసినా కొడుతున్నారు. ఎవరి పని మీద వాళ్ళు తిరుక్కుంటున్నారు. స్పెషల్ ఫ్లైట్ మేము జగన్మోహన్ రెడ్డి గారు 5 కిలోమీటర్లు పోతే హెలికాప్టర్లో పోయేవాళ్ళంట. వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు 120 సార్లు ఫ్లైట్లలో స్పెషల్ ఫ్లైట్లలో దిగినారు. ఒక ముఖ్యమంత్రి కాదు, 3 ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఉద్దానం గురించి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పటికే 2 లక్షల మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ అలాగే మాట్లాడుతూ వెళ్ళొద్దు. మీరు చెప్పినట్టుగానే ఉద్దాన విషయంలో వైసీపీ పార్టీ ఏం చేసింది, గతంలో పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి స్వయంగా ఏం చేశారు, ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ పేటెంట్ హక్కులు ఉద్దానం మీద మాయని తీసుకుంటున్నాయి. కానీ అక్కడ మాత్రం ఉద్దానం సమస్య అట్టాగే ఉందండి. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా వెళ్తే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మహేష్ గారు ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి కన్విన్స్ చేయటం కాదు, ఎడ్యుకేట్ చేయాలన్నారు. ఎడ్యుకేట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఏ విధంగా ఎడ్యుకేట్ చేశారు? అక్కడ ఉన్నట్టు నష్టపరిహారం ఇస్తామన్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తామన్నారా? వాళ్ళు చూస్తేనేమో వాస్తవంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే అక్కడ కూడా కొంతమంది సమస్యలు ఇప్పటికీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అక్కడ కూడా అనేక మంది క్యాన్సర్ బారిన పడ్డామంటున్నారు హెటీరోస్ సంస్థ వల్ల. మళ్ళీ అలాంటి సమయంలో మీరు చెప్పినటువంటి ఏ విధంగా ఎడ్యుకేట్ చేశారు? అంటే ఏంది, ఇక్కడ పరిశ్రమ రావటం వల్ల, ఇక్కడ చేపలు తినటం వల్ల, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి క్యాన్సర్లు రావు, ఎటువంటి రోగాలు రావు, మేము చూస్తాము, అలాంటి ఎడ్యుకేట్ ఏమైనా చేశారా? నష్టపరిహారం ఎడ్యుకేట్ చేశారా? లేకపోతే ఏమైనా ఉద్యోగ కల్పన చేస్తామన్నారా? ఏం చెప్పి ఎడ్యుకేట్ చేశారు? అక్కడ ప్రజలు అక్కడ ఎలా కన్విన్స్ అయ్యారు? ఏం చెప్తారు మహేష్ గారు? సార్ ఇప్పుడు నాకు తెలుసు రహీం గారు, నాకు తెలుసు అది ఫార్వర్డ్ ఇంకా ఇది మూవ్మెంట్ లోకి రాలేదు చెప్పాలన్నట్టయితే. అసలు ఇంకా పైప్ లైన్ లోకే రాలేదు చెప్పాలంటే ఈ ప్రాజెక్టు. ఇది అసలు పబ్లిక్ ఒపీనియన్ గారు రోజుకు ఒక రోజు చూస్తున్నట్టు ఒక రోజు ఉండట్లేదు. వర్క్ అయితే చాలా ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది. ఏంటంటే మోడీ శంకుస్థాపన చేశారు కాబట్టి. గతంలో ఇలాగే బనకచల్ల విషయంలో కూడా కేవలం అసలు కనీసం అక్కడ పర్యావరణ సంబంధించిన అనుమతులు ఏం జరలా. కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నామన్న ఒక్క ధైర్యంతో టెండర్లు కూడా పిలిచేశారు. ధన పని చేసుకుంటూ వెళ్ళారు. సుప్రీంకోర్టు కొంచెం ఆ బండికి బ్రేకింగ్ గానే ఆగిపోయారు. ఇదంగా ఎంత మాత్రం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి అలా పనులు ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ పరిస్థితులు ఏంది, ప్రజలేమనుకుంటున్నారు, వాళ్ళని కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి కదండి. జనసేన పార్టీ తరఫున మీరేమంటారు? దాని గురించి పరిగణలో తీసుకోవాలి కదా. రహీం గారు చూడండి, కేంద్రం చెప్పిందనో లేకపోతే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారనో అన్నదంతా ప్రాజెక్ట్స్ అంతా ముందుకు వెళ్ళదండి. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఫ్యాక్టర్ కాబట్టి డెఫినెట్లీ ఇది కోర్టుకి వెళ్ళినా కానీ కోర్టు కూడా ఆ రిపోర్ట్స్ ఏముంది అని తీసుకోవచ్చు. ఇది ఎందుకు నేనేమంటానంటే, ఎందుకు మనం ప్రతి ఒక్క దాన్ని కూడా వేరే యాంగిల్లో చూస్తాము? ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు, ఎలాగో వైఎస్ఆర్సీపీ ఆ విషయం చెప్తున్నా. ఇంకా ఆ డెవలప్మెంట్స్ అయితే రోజుకు మారిపోతుంది. రోజు ఆ 4 లైన్స్ పడిపోతున్నాయి. దానికి సంబంధించిన పొల్యూషన్ సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నుంచి సముద్రంలో కలపడానికి కూడా భారీ ఎత్తున పైపులు కూడా దాదాపు పైప్ లైన్ అయితే సెట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఎక్కడేం జరగట్లేదు కదా, పైప్ లైన్లు రావట్లేదు అన్నమాట. కొంచెం మీకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కొన్ని విజువల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అలా కదండి. ఓకే నేను అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా కానీ అడగాల్సింది ఏం తెలుసా, దాని రిపోర్ట్ బయట పెట్టండి. ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి కమిటీ ఎవరు వేశారు,
వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఇక్కడ పెట్టచ్చా పెట్టకూడదా అనే ఒకటి ఏదైతే కొంచెం క్రిస్టల్ క్లియర్ గా కొంచెం ట్రాన్స్పరెన్సీగా మాట్లాడితే బాగుంటుంది. ఎంతసేపు మనం ఎలా పడితే అలా మాట్లాడితే అది వర్కౌట్ కాదు. నేను అనగా ఏంటంటే ఆ రిపోర్ట్ బయట పెట్టండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నిటికి కూడా మెయింటైన్ చేశారా లేదా, లేదు ఏం సజెస్ట్ చేసింది కమిటీ, ఏమైనా సజెస్ట్ చేసిందా, అసలు దీని కమిటీలో ఎవరున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి, ఏదన్నా కానీ మనం లుకింగ్ ఫార్వర్డ్ గా ఎలా ముందుకెళ్తుంది దాని మీద మాట్లాడితే జనాలు కూడా హర్షిస్తారు. కానీ ఏది బట్టి అది మాట్లాడితే చీకొడతారండి జనాలు. మనం ఏదో మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము చేసుకెళ్ళిపోతామంటే ఒప్పుకోరు జనాలు, ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా విమర్శిస్తామంటే అది కూడా ఒప్పుకోరు. సో జనాలకు కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది అంటే ఫ్యాక్ట్స్, ఫిగర్స్. ఆ రిపోర్ట్ ఏంటో బయట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అడగాల్సింది ఏంటి, ఏ రిపోర్ట్లు ఎవరు కమిటీ చేశారు, ఎవరేం వేశారు, ఒక రీజనబుల్ అడగండి, ఒక టెక్నికల్ పాయింట్స్ అడగండి. మీరు ఆ రిపోర్ట్ బయట పెట్టమని చెప్పి అడగండి. అడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నాట్ సజెస్టబుల్, ఈ ప్లేస్ కరెక్ట్ కాదండి ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కదా అంటున్నా. మోహన్ రెడ్డి అన్న ఇప్పుడు మీరు కూడా మనమంతా కూడా అంతో ఎంతో చదువుకుంటాం అన్న. ఎందుకంటే మనం కూడా పొలిటికల్ లీడర్ల ట్రాపుల్లో పడిపోయి మనకు వచ్చినటువంటి స్పేస్ లో వాళ్ళ యొక్క మెప్పు పొందాలని చెప్పి నేను కూడా విమర్శిస్తా, పిచ్చి పిచ్చిగా విమర్శిస్తా. కావాలంటే గూగుల్ వస్తే అడ్డుకుంటారా, దాని వస్తే అడ్డుకుంటారంటే అది కాదు. ఈ రోజు ఏంట్రా అంటే మనం చెప్పేది అదే పాయింట్స్. గుజరాత్ వాళ్ళు, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇద్దరు కూడా ఇదేలాగా బల్క్ డ్రగ్ పాక్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు 27కి ఓపెనింగ్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు నెక్స్ట్ స్టార్టింగ్ వెళ్ళిపోయినప్పుడు అన్ని క్లియరెన్స్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు మనం ఎందుకు వెళ్ళలేకపోతాం అనే దాని మీద దాని గురించి ఆలోచించుకుంటా అక్కడ కూడా పొలిటికల్ గా తీసుకొచ్చేసి వాళ్ళని చేశారు, ఇది చేశారు, అది చేశారంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు కాదు కదా, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, పొలిటికల్ ప్రజలే కదా మనం చెప్పేటట్టు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడదు, మీరు మాట్లాడేప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఇందాక మీరేమన్నారు, మోహన్ రెడ్డి గారు ఇందాక మీరేమన్నారు, విజయభాస్కర్ గారు మాట్లాడేటప్పుడు మధ్యలో రావుతున్నారు, మీరు అలా మాట్లాడొద్దు. అక్కడ మహేష్ గారు ఆయన పాయింట్ ఏంటంటే ఓకే ప్రజలందరూ అలా ఓకే అనుకుంటే మళ్ళీ ఎందుకు ఎదురు తిరుగుతున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వంగల్పూడి అనిత వాహనాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఆయన ప్రశ్న. ఒక్క నిమిషం అండి రహీం గారు చూడండి, ఈ రోజు ఏ ఊర్లో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఓకే ఏదన్నా ఒక పరిశ్రమ వ్యతిరేకించాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారు, లేదు అంతా బాగుందంటే కూటమి వాళ్ళు బాగుందని చెప్తారు. అది కాదు కదా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించినంత మాత్రాన ఇది ఆగిపోదు, కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నంత మాత్రాన ఇది ముందుకెళ్ళదు. ఇది పాయింట్ ఏంటంటే మనం అదే చెప్పడం, ఇక్కడ పబ్లిక్ ఈజ్ డిఫరెంట్, వైఎస్ఆర్సీపీ ఈజ్ డిఫరెంట్, కూటమి ఈజ్ డిఫరెంట్. ఆ యాంగిల్లో చూద్దాం. నేనేమంటున్నానంటే రెండు రాష్ట్రాల్లో క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లేటప్పుడు వాళ్ళు అక్కడ పబ్లిక్ ని ఏ విధంగా కన్విన్స్ చేశారు, వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్ ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేశారు అనే పాయింట్ మీదకి మనం వెళ్ళమా, మనం ఆ పాయింట్ థింక్ చేయమా? అంటే గుజరాత్ వాళ్ళు చేయగలిగింది, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు చేయగలిగింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయలేరా అనే పాయింట్ మీద అక్కడ ఉన్నట్టు దాని మీద ఎందుకు వెళ్ళమంటున్నాము? ఎంతసేపు ఒక జస్ట్ ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయ్యో మీరు చూడండి, మీరు 2022లో సెప్టెంబర్ 1వ తేదీ మీకు అది ఇచ్చినప్పుడు మీ హయాంలో 2 సంవత్సరాలు ఉన్నప్పుడు దీని మీద మూవ్మెంట్ ఎందుకు తీసుకురాలేదంటే మీరు చాలా సింపుల్ గా మీ ఆన్సర్ ఇచ్చారు. అది గవర్నమెంట్ ఆన్సర్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ కాదు. మీరు సింపుల్ గా ఒక ఆన్సర్ ఇచ్చారు, అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది, ఆపేశామని చెప్పేసి మీరు సింపుల్ గా మీరు ఒక ఆన్సర్ ఇచ్చేసారు చెప్పాలన్నట్టు. అది కాదు కదా, అదే అన్న చెప్పడము. మీరు ఆ రోజు కన్విన్స్ చేయడంలో ఫెయిల్యూర్, మీరు ఇంతకుముందు అన్నా చూసారా, మీరు చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అన్నా చూసారా, అలాగా కన్విన్స్ చేయడంలో ఫెయిల్యూర్. మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర మనుషులు లేరో లేకపోతే చేసే వాళ్ళు లేరో. ఇప్పుడు నేను చెప్పేది రిపోర్టు హిమాచల్, నేను ఎందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నా చిన్న డెబేటో పెద్ద డెబేటో కాదన్నా. ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఎందుకు నేను ఎన్ఐటి కమిటీ ఏం చెప్పింది ఎందుకు చెప్పాను, సెంట్రల్ రీసెర్చ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రూట్కి వాళ్ళు ఏం చెప్పారని చెప్పాను. అలాంటివి అడుగుదామన్నా గట్టిగా. అక్కడ ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, 60 ఎకరా రైతు కూడా నష్టపోకూడదు, ఒక్క చేప కూడా చచ్చిపోకూడదు, పొల్యూట్ కాకూడదు, జీరో పొల్యూషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి, దాని మీద మనం గవర్నమెంట్ మీద ఏ ప్రెజర్ పెడతామని చెప్పినప్పుడు మనం ముగ్గురం ప్రజల కిందకు వస్తాం. పార్టీలు పక్కన పెట్టాలి, ఆ టైంలో చెప్పాలంటే మాట్లాడదాం. అధినేతలు చెప్పింది మాట్లాడుతూ ప్రజల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఒరే మాట్లాడేవాడు కాస్త న్యూట్రల్ గా మాట్లాడతాడు కదా, మన గురించి కూడా మాట్లాడుతాడు కదా, తను చెప్పేదాన్ని తప్పేముందని చెప్పేసి బ్లైండ్ గా ఇది నిజమని చెప్పట్లేదు, అబద్ధం అని చెప్పట్లేదు. మనం లెట్ వాళ్ళందరూ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, సో వాళ్ళు చేసింది ఏంటి, మనం చేయకపోవడం ఏంటి అని దాని మీదకి వెళ్దాం.
మంచి రిపోర్ట్స్ తెచ్చుకుందాం. నేను చెప్పేది ఒక్క మాట, నేనే మీ వాళ్ళు ఎవరన్నా కానీ రిపోర్ట్స్ గురించి మాట్లాడారా? మీరు మాట్లాడండి వద్దనిలే. మీరు చెప్పినట్టు ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది కదా. 2 సంవత్సరాలు వచ్చినప్పుడు అక్కడ వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు పోయి దాన్ని ఎందుకు చెప్పలేకపోయినారు? ఎన్ఐటి ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి హరితవనం కానీ అవన్నీ నేను చెప్పిన ఎగ్జాంపుల్ నేను దయచేసి మళ్ళా చెప్తున్నాను. నేను చెప్పింది ఏంట్రా అంటే ఏదైతే హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళు సజెస్ట్ చేసినటువంటివి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ మీద చెప్పాను. నేను అక్కడ చేసిన ఎన్ఐటి రిపోర్ట్స్ చెప్పాను. వీళ్ళు ఎన్ఐటి రిపోర్ట్స్ చేస్తారా లేదా నేను చెప్పట్లేదు. సో వాళ్ళు మహేష్ గారు హిమాచల్ ప్రదేశ్ లో మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మహేష్ గారు హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ కూడా కోస్టల్ ప్రాంతమేనా? అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది? అక్కడ కోస్టల్ ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ కూడా హెటరో లాంటి సంస్థ ఉందా? దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారా? అక్కడ ఏం కన్విన్స్ చేశారు? అక్కడ ఏర్పాటు చేసి హిమాచల్ ప్రదేశ్లో పెట్టేటువంటి ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఏం ఇబ్బంది పడ్డారు? అసలు ఇదే ఫస్ట్ టైం అక్కడ పెట్టడమా? గతంలో ఫ్యాక్టరీలో ఇబ్బంది పడ్డారా జనాలు? అవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు రాజేపేట గ్రామం సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ హెటరోతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి సొల్యూషన్ దొరక్క ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొస్తే టోటల్ గా గ్రామాలు చుట్టుపక్కల మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. దాని గురించి మాట్లాడాలి. కేవలం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న వాతావరణానికి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఉన్న ప్రాంతానికి 2 ముడిపెట్టడం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి దాని సంబంధించి. ఓకేనండి, చర్చలో పాల్గొన్నందుకు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయభాస్కర్ గారికి, మహేష్ గారికి ధన్యవాదాలండి. అది ఏదైనప్పటికీ కూడా అనకాపల్లి జిల్లా సంబంధించిన నక్కపల్లి గ్రామం సంబంధించినటువంటి రాజయ్యపేట గ్రామంలో ఇప్పటికీ మత్స్యశాఖ సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ జీవనోపాధి చేపలు పట్టుకోవడం. ఈ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల అనేక సమస్యలు వస్తాయని ఇప్పటికే భయపడుతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అక్కడ హెటరోస్ సంబంధించి. కాబట్టి మళ్ళీ ఈ బల్క్ డ్రగ్ పార్క్ వాళ్ళని ఎత్తిన పెట్టేటప్పటికి అక్కడ జనం అయితే అక్కడ ఉన్నట్టు మత్స్యశాఖ వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చేపలు పట్టడం వాళ్ళు ఈ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే దానికి ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి మళ్ళీ అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారమా లేకపోతే ఉద్యోగం కల్పించడమా ఇలాంటి సమస్యల మీద ప్రజలు వెళ్ళి వాళ్ళని కనుక కన్విన్స్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన బల్క్ డ్రగ్ ముందుకెళ్ళిద్ది అనేది మా అభిప్రాయం. సరే చూస్తున్నానండి, ఇది వాటి మెగా డిబేట్ చూస్తున్నానండి మెగా 9 టీవీ.